అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. ఈ యూటీవీ ద్వారా మరో శీర్షికతో మీ మధ్యకు వస్తూ ఉంటున్నాం. అది ప్రజాసేవే గొప్ప భాగ్యం. ప్రజాసేవ అంటే ప్రజాక్షేత్రములో ప్రజల అవసరతల కొరకు, మరి వారి యొక్క సమస్యల్లో, సాధక బాధకములలో ఉండి వారి మధ్యలో, ప్రజల మధ్యలో సేవ చేయడం, అది గొప్ప భాగ్యం. అది సాంఘిక సేవ కానివ్వండి, ఆధ్యాత్మిక సేవ కానివ్వండి, సామాజిక సేవ చేయండి, లేక ప్రజల మధ్యలో అనుదినం వారి అవసరతలో, అక్రతలో సహకరించడం సేవ. ప్రజాసేవ అంటే రాజకీయం మాత్రమే అనుకుంటూ ఉంటారు ప్రజలు. మరి వారికి వంగి దండాలు పెట్టి ఓట్లేపించుకొని గెలిచిన తర్వాత గడప కూడా తొక్కనీయకుండా చూసేటువంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అది సేవ అనబడదు. అది కేవలం స్వార్థం కొరకు, ఓట్ల కొరకు. కొందరు డబ్బులు తీసుకొని వారికి ఏదేదో పనులు చేయిస్తానని చేస్తుంటారు. అది కాదు. నీ పనులు నీవు చేసుకుంటూ ప్రజలకు సహకరించడము, ఆధ్యాత్మిక సేవ కానీ, సాంఘిక సేవ కానీ, ఇంకేదైనా ప్రజల మధ్యలో సేవ చేయడం, అది గొప్ప భాగ్యం. అది నిజంగా మానవుడిగా పుట్టినందుకు తోటి మానవులకు సహాయం చేయడము, సహకరించడము, వారి సమస్యల్లో తోడుగా ఉండి నిలబడము, అది గొప్ప భాగ్యము. నిజంగా ఇట్టి సేవ అది అనేది ఎవరికి వస్తుందంటే ఒక సమర్పణ. ప్రజలకు మేలు చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, నిస్సాస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు తోడుగా ఉండాలి అనేటువంటిది. అది సమర్పణ రావాలి, సమర్పణ కావాలి. అప్పుడే అది నిజంగా కూడా అది నిజమైన ప్రజాసేవ అంటారు. కాబట్టి మరి అలాంటి సేవ అది రావాలి అంటే ఒక సమర్పణ కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే పేర్లు ప్రఖ్యాతుల కొరకు వస్తూ ఉంటారు, ధన సంపార్జన కొరకు వస్తుంటారు, పదవులు హోదాలు చేయడానికి వస్తూ ఉంటారు. అది సరైనది కాదు. అంటే ప్రజల సేవ చేయాలంటే పదవులు హోదాలు కావాలి, కానీ ప్రజలకు సేవ చేయాలనే సమర్పణతో వచ్చి ప్రజలకు మేలు చేయగలగాల, వారి అవసరతలు, అక్రతలు తీర్చగలగాల. అటువంటి ప్రజాసేవ మరి చేసేవారు వారి జీవితాలు ధన్యము. కేవలం ఒక రాజకీయ నాయకుడికనే కాదు, ఆధ్యాత్మిక సేవ. ప్రజలు శారీరకంగా ఎన్ని అవసరతలు తీర్చబడినా మానసికంగా కృంగిపోయి, మానసిక నెమ్మది లేకుండా ఉండేవారికి ఆధ్యాత్మిక పరిచర్య చాలా గొప్పది. అది పురోహితులే కానీ, పూజారులే కానీ, ఇమాములే కానీ, పాస్టర్లే కానీ, ఇంకెవరైనా కానీ ప్రజల మధ్యలో ఉండి వారి యొక్క ఆధ్యాత్మిక చింతన, మానసిక చింతన తగినట్లుగా వారికి ఆధ్యాత్మికంగా బోధించి వారికి సహాయం చేయడము, అది నిజమైన సేవ. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాసేవ ముఖ్యము. నిజంగా మరి అది అలాంటిది మరి చాలా గొప్ప భాగ్యము. అది అందరికీ రాదు, అది కొందరికి మాత్రమే వస్తూ ఉంది. కాబట్టి అలాంటి ప్రజాసేవకు సమర్పించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అందులో ధన సంపార్జన, అధికారము, రౌడీజము, రాజకీయాలు ఇటువంటి సరైనది కాదు, కానీ ప్రజలకు తోడుగా ఉండి సహకరించి సహాయం చేయడం గొప్ప భాగ్యము. కనుక మరి అలాంటి ప్రజలకు సేవ చేస్తే దేవుని సేవ చేసినట్లుగా ఉంటుంది అని కూడా కొందరు అనుభవజ్ఞులు చెప్పారు. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు అనుభవజ్ఞులు. మానవునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు అని. కాబట్టి రాజకీయంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ చాలామంది ఈ ప్రజాసేవ చేయడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే చాలా వరకు ప్రజలకు సేవనందించేటువంటి శాఖలు, వాడి ద్వారా ప్రజలకు ఎన్నో మేలు చేయొచ్చు. కానీ చాలామంది అలాంటి సేవను చేయకుండా ప్రజలను తిప్పించుకొని
ప్రజలను తిప్పించుకొని వారి ద్వారా ఏదో ఒక సహాయాన్ని పొందడానికి వారిని బాధ పెడుతూ తిప్పిస్తూ చివరికి ఎంతో కొంత ఇస్తాము అనే కాడికి తీసుకొస్తూ ఉంటారు. అది సరైన సేవ కాదు. ప్రజలకు సేవ చేయకుండా ఏదో ఆశించి తమకొస్తున్న జీతాలే కాకుండా కొన్ని ఆశించి లంచాలు తీసుకోవడము, అది కుటుంబాలకు శాపము, అది పాపము, ఎంతో భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రజల సేవ చేయాలి. అది ప్రజాసేవ గొప్ప భాగ్యము. ప్రజలకు సేవ చేయాలి. అది నువ్వు ఏ రకంగా ఉన్నా సరే, ప్రజలతో పబ్లిక్తో సంబంధం ఉన్నటువంటి శాఖలలో ఉన్న, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న, ఒక ఆధ్యాత్మికవేత్తగా గురువుగా ఉన్న, ప్రజలకు సేవ చేసి జీవితాన్ని మరి ధన్యం చేసుకోవాలా. ధన్యం చేసుకోవాలంటే 10 మందికి సేవ చేయాలా. అందుకనే దేవుడు కూడా ఒకవేళ మానవుడు ఈ లోకయాత్రను ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్తే తీర్పులు అడుగుతాడు. నిన్ను నేను ఒక శ్రేష్టమైన మానవుడిగా, జీవిగా నిన్ను భూమి మీదకి పంపించాను. ఏం చేసి వచ్చావు? ఏం చేసి వచ్చావు? నీ వలన ఎంతమందికి ఉపయోగం కలిగింది అనంటే, నాకు నేనే సంపాదించుకున్నాను, నా తెలివితోటి గొప్ప జ్ఞానంతో నేను సంపాదించుకొని తిని ఎంజాయ్ చేసి వచ్చానంటే, భూమి మీద జంతువులు కూడా తిరిగి తన సొంత ఆహారం సంపాదించుకోవడానికి తిరుగుతూ ఉంటాయి. జంతువులు, పశువులు, పక్షులు నిజంగా వాటితో సమానమని కూడా దేవుడు అంటాడు. కానీ ఇంతటి శ్రేష్టమైన జన్మ కలిగి ఉన్నందుకు తోటి మానవులకు సేవ చేసి ఆ దేవుని యొక్క గుణగణాలను మనము చూపెట్టి, ప్రేమ, దయ, జాలి, కరుణ ఇటువంటివి చూపెట్టి తోటి మానవుల ఎడల జరిగించి సేవ చేసి మన బ్రతుకులు, మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. అలాంటి మీకు అందరికీ అర్థమైందనుకుంటాను. ప్రజలకు సేవ చేయడం అంటే కేవలం ఓ ప్రైమ్ మినిస్టర్గానో, రాజకీయ నాయకులగానో, మంత్రులగానో కాదు. కానీ వారి ఇంకా ఉన్నతమైనటువంటి ఎక్కువ మందికి సేవ చేయగలిగిన వారు చాలామంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు మానవుల మధ్యలో సంచరించరు. వారు ఆఫీసులకే అంకితం అవుతారు. హోదాలు, ఘనతలు, వారి యొక్క కుర్చీలకే అంకితమై ఎంతో గొప్పగా, ఘనతగా చూస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ టైం వారిని ప్రజలు ఓడించేస్తారు. కనుక ఇటువంటి ప్రజాక్షేత్రములో ప్రజలకు మేలు చేసి, సహకరించి, సహాయం చేసే మరి మనుషులుగా ప్రజాసేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉంటే వారి జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి అటువంటి వారి కుటుంబాలు, పిల్ల తరాలు దీవించబడతారు. వివిధ శాఖల్లో, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ రిలేటెడ్ జాబులలో వాళ్ళు ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ ఉంటారు. అటువంటిది తిరిగి మరలా వారి కుటుంబాలకు, వారి పిల్ల తరాలకు పాపము, శాపము తగిలి ఎంతో బాధించబడుతూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు, వీళ్ళు ఇంత బాధపడుతున్నారంటే వీళ్ళు తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎంత పాపం చేశారో అని అంటూ ఉంటారు. కనుక మరి అలాంటిది చేయకుండా ప్రజలకు మేలు చేసేవారుగా ఉండాలి. ప్రజలకు సేవ చేసేవారుగా ఉండాలి. అది ఎవరైనా సరే, సామాన్యుని మొదలుకొని ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ఇంకా పెద్ద మంత్రులు, సెంట్రల్, స్టేటు, మరి క్యాబినెట్ దాకా కూడా ఎంతో ప్రజలకు మేలుకరంగా ఉంటే వారి జీవితాలు ధన్యమవుతాయి. అట్టి కృప దేవుడు అందరికీ తోడైని నడిపించును గాక. ఆమేన్.